కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు చేరుకున్నారు. కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టగానే రోడ్డుపైనే సాష్టాంగ నమస్కారం చేసిన బండి సంజయ్ పుడమి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోవైపు బండి సంజయ్ రాక నేపథ్యంలో బీజేపీ శ్రేణులు శనిగరం నుంచి కరీంనగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బండి సంజయ్ సొంత జిల్లాకు చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, చెప్పండి, బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. యశిలా మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ చేరుకున్నారు బండి సంజయ్. కరీంనగర్ చేరుకోగానే నగరంలోకి రాగానే కమాండ్ దగ్గర కరీంనగర్ ప్రజలకు అభివాదం చేస్తూ సాష్టాంగ నమస్కారం చేసి కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోలేదంటూ ఆయన చేసినటువంటి కామెంట్, అలాగే కరీంనగర్లో కమాండ్ దగ్గర ఆయన చేసినటువంటి సాష్టాంగ నమస్కారం అంతా కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు. అంటే కరీంనగర్ మంత్రిగా ఆయన మంత్రి హోదాలో కరీంనగర్ చేరుకున్నారు. ఎప్పుడు కేసీఆర్ అలాగే విద్యాసాగర్ రావు చేసినటువంటి మంత్రి పదవులు కరీంనగర్ ఎంపీగా ఆ కాలంలో చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సంజయ్కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే బీజేపీ శ్రేణులు కనబడుతున్నాయి. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క ప్రముఖ దేవస్థానాన్ని సంజయ్ సందర్శించనున్నారు. ఈ రోజు కొండగట్టు, వేములవాడ ఆయన వెళ్తారు. ప్రప్రథమంగా కరీంనగర్ లో మహాశక్తి ఆలయానికి కొద్దిసేపట్లో ఆయన చేరుకోబోతున్నారు. ప్రస్తుతం నేను మహాశక్తి ఆలయంలో ఉన్నారు. కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆయన నేరుగా తన ఇంటికి వెళ్లి తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడ నుంచి కొండగట్టుకు పయనమవుతారు. బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నప్పటి నుంచి దాదాపుగా కరీంనగర్ జిల్లా సరిహద్దులు శనిగరం నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా ర్యాలీగా తనని తీసుకొని వచ్చారు. కరీంనగర్ లోనూ ర్యాలీ కొనసాగుతూ వస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రి హోదాలో ఆయన వచ్చారు కాబట్టి కరీంనగర్ పోలీసులు గౌరవ వందనం ఆయనకు ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు. కరీంనగర్ కి మంత్రి పదవి చాలా ఏళ్ల తర్వాత కేంద్రం నుంచి రావడంతో లిటరలీ ఇటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు, సంజయ్ అభిమానులు కావచ్చు, చాలా సంతోషంగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఆయన 2 రోజుల పాటు కరీంనగర్ లో పర్యటించబోతున్నారు. ఈ 2 రోజులు కూడా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి పర్యటనలే ఉండబోతున్నాయి. అన్ని దేవాలయాలు, అన్ని కరీంనగర్లోని అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాలు ఆయన సందర్శిస్తారు. మరోవైపు రేపు కరీంనగర్ తన ఎంపీ కార్యాలయంలో కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉండబోతున్నారు. గోపాలకృష్ణ, కరీంనగర్ వాసుల స్పందన ఎలా ఉంది మరి దీనికి సంబంధించి? ఎస్, డెఫినెట్ గా కరీంనగర్ వాసులు సంతోషపడాల్సినటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే డెఫినెట్ గా కేంద్ర మంత్రి స్థాయి కరీంనగర్ కి మరొకసారి దక్కడాన్ని జిల్లా వాసులు అందరూ కూడా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ గా 20 ఏళ్ల క్రితం ఇక్కడికి కేంద్ర మంత్రి పదవి వచ్చింది. మొదట విద్యాసాగర్ రావు ఇదే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన కరీంనగర్ ఎంపీగా ఉండే ఆ పదవిని దక్కించుకోగలిగారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడే ఆయన కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్కి, కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆ పదవి దక్కడం చాలా సంతోషదగ్గ విషయంగానే కరీంనగర్ ప్రజలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు కరీంనగర్ కి వచ్చి కావాల్సినటువంటి డిమాండ్లు కూడా ఇప్పుడు సంజయ్ని తాకుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ ప్రెజర్ కూడా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా ఎంపీగా ఉన్నటువంటి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా మారారు. సో డెఫినెట్ గా ఇప్పుడు కరీంనగర్ కి IIIT కావచ్చు, కరీంనగర్ కి ఎయిమ్స్ కావచ్చు, ఇలాంటి రకరకాలమైనటువంటి కోరికలు గత 5 ఏళ్లుగా వినబడుతూ ఉన్నాయి. ప్రతిపక్షాలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా దానిపైన ఒక ప్రెజర్ అయితే ఉండబోతోంది. సో రాబోయేటువంటి 5 ఏళ్ల కాలంలో ఈ అవసరాలు కావచ్చు, ఇవేవి కరీంనగర్కి వస్తాయి, సంజయ్ ద్వారా ఏమేమి చేకూరుతాయి అనేటువంటి ఒక ఆశ కూడా కరీంనగర్ వాసుల్లో కనబడుతోంది. ఎంపీగా మొదటిసారి మరి కరీంనగర్ కు చేరుకున్నారు బండి సంజయ్. మరి ఏం చేయాలనుకుంటున్నారు, సాధ్యాసాధ్యాలు ఏంటి, కార్యాచరణ ఏంటి అనే దానికి సంబంధించి ప్రజలతో మాట్లాడే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్ గా ఆయన మరికొద్ది సేపట్లో ఇక్కడ మహాశక్తి ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనానంతరం మీడియాతో మాట్లాడతారు. రేపు కార్యకర్తలకు, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నారు. ఆయన కరీంనగర్ కి ఈ 5 ఏళ్ల కాలంలో ఏం రూట్ మ్యాప్ వేసుకున్నారు, కరీంనగర్ లో ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి అంశాలు ఆయనతో మనం కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో మీడియాతో ఆయన బ్రీఫ్ చేయబోతున్నారు. రేపు ఈ 2 రోజుల పాటు ఖచ్చితంగా కరీంనగర్ లోని ప్రముఖ దేవాలయాలు సందర్శించే షెడ్యూల్ మాత్రమే ఆయన పెట్టుకున్నారు. సో పార్లమెంట్
సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళేటువంటి అవకాశాలే ఉన్నాయి. సో పార్లమెంట్ సమావేశాల తర్వాతే తనకు సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ కావచ్చు, కరీంనగర్ పార్లమెంట్లో ఆయన ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక అంశంలో కావచ్చు ఒక క్లారిటీ ఆయన వెళ్ళబడేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలక కేసుల విషయంలో ఆయన స్పందిస్తారా లేదా అనేటువంటి కొన్ని ఆశ్చర్యంగా కావచ్చు, ఆసక్తిగా కావచ్చు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, అలాగే ఇటీవల జరిగినటువంటి క్రైమ్స్ కావచ్చు, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి బాలికపై అత్యాచార ఘటన కావచ్చు, ఇలాంటి రకరకాల పెద్ద అంశాలు ఉన్నాయి. సో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అంశాలపైన ఆయన స్పందిస్తారా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన ఫోన్ ట్యాపింగ్ అంశంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు ఏం మాట్లాడబడతారు అనేటువంటి విషయాలు కూడా కొంత ఆసక్తిగానే ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.